మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటి కాలంలోని చాలా మందిలోని సాధారణంగా కనిపించేటువంటి సమస్య వైటమిన్ బి12 డెఫిషియన్సీ. సో, ఈ డెఫిషియన్సీ రావడంతో చాలా మందికి జుట్టు ఊడిపోవడం కావచ్చు, నరాల బలహీనత, చాలా అలసిపోవటం ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఎక్కువగా వెజిటేరియన్స్‌లోనే మనం చూస్తూ ఉంటాం వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది. ఎందుకు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది? సో, ఎలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల వైటమిన్ బి12 డెఫిషియన్సీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది? ఈ విషయాల్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అంజలి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలోని చాలా మందిలో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ వెజిటేరియన్స్ అందరిలోని కనిపిస్తుంది. మోస్ట్‌లీ ఎక్కువగా వెజిటేరియన్స్‌లోనే కనిపిస్తుంది. ఎందుకని వెజిటేరియన్స్‌లో ఈ లోపం ఎక్కువగా మనం చూస్తున్నాం? ఒకవేళ వెజిటేరియన్స్ ఈ వైటమిన్ బి12 డెఫిషియన్సీని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటి బి12 మామూలుగా నాన్ వెజ్ ఫుడ్స్‌లోనే ఎక్కువ దొరుకుద్ది. మటను, చికెను, ఎగ్స్ ఇటువంటి వాటిలోనే ఎక్కువగా ఉంటది. అందుకని నాన్ వెజిటేరియన్స్‌లో బి12 డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంటది. ఉన్నా కూడా వాళ్ళు తినే ఆహార పదార్థాలు సరింగా లేక హ్మ్. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండి బట్టి వాళ్ళకి బి12 వస్తది. హ్మ్. మీ శాకాహారుల్లోనూ ఎక్కువ బి12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ నా నా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తినరు కాబట్టి వస్తాయి. అలాంటి వాళ్ళకి బి12 ఎలాగా చేయాలి? ఎలా తీసుకొస్తాం అంటే ముఖ్యంగా పాల ద్వారా వస్తది బి12. హ్మ్. వీళ్ళందరూ పాలు తాగుతారు. వెన్న, నెయ్యి అలాంటివి వాడతారు కాబట్టి కొంచెం బి12 దాని ద్వారా వస్తది. ఇంకోటేంటంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్. ఇప్పుడు చాలా ఆటిల్లోనూ బి12 ఫార్టిఫై చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఓకే. ఆటిలి బట్టి చాలామంది ఇప్పుడు అయి తీసుకొని దాంతోటి వండుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బి12 ఏంటంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మటను, చికెను, ఎగ్స్, ఫిష్ ఇలాంటి ఆటిల్లోనే ఎక్కువ బి12 దొరుకుద్ది. వెజిటబుల్ దీంట్లో చాలా తక్కువ. ఆల్మోస్ట్ నిల్ ఎక్సెప్ట్ ఏంటి ఇప్పుడు యానిమల్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు వెన్న, నెయ్యి అటువంటి ఆటిల్లో కొంచెం అలాంటి ఆటిల్లో ఎక్కువగా దొరుకుతుంది. సో, దాంతోటి మనకి డైరీ ప్రొడక్ట్స్‌లోని దొరుకుతుంది. అండ్ నాన్ వెజ్‌లోనే ఆ! దొరుకుతుంది. అదే. ఓకే. అది ఇప్పుడు అందుకని ఈ ఫ్యాట్ ఎక్కువగా తినలేము కాబట్టి, మనం దాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ ఫార్టిఫైడ్ ఫుడ్స్ గానీ, లేతే కొంచెం ఈ ఎక్కువగా ఆకుకూరలు ఇలాంటివి ఉడకపెట్టి చేయకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని తింటూ ఉండాలి. కోడిగుడ్లు మట్టుకు కొంచెం తినగలిగేవాళ్ళు ఎగ్స్ తింటే కొంచెం వస్తది. సో, హ్మ్. ఇలాగా బి12 మట్టుకు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పప్పు ధాన్యాల్లో ఉంటుందంటారా? పప్పు ధాన్యాలు మొలకెత్తిస్తే ఉంటది గానీ, మరీ అంత బి12 చాలా తక్కువొస్తాం. హ్మ్. అందుకనే బి12 డెఫిషియన్సీ ఎక్కువ వెజిటేరియన్‌లో చాలా మందికి కనపడుతూ ఉంటది. హ్మ్. ఇంకా చాలా వై మెజారిటీ ఏం చేస్తారంటే బి12 టాబ్లెట్స్ కింద గానీ, అలాంటివి వాడుతూ ఉంటారు. అట్‌లీస్ట్ హ్మ్. అది కావాల్సినంత అంటే ఈ డెఫిషియన్సీ వచ్చేటప్పుడు ఫుడ్‌తో పాటుగా సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఓన్లీ ఫుడ్ మనకు మాత్రమే అంటే రెక్టిఫై డైలీ చేసేస్తుందా? రిక్వైర్మెంట్ కావాలి కదా! మనం డైలీ ఎంత కావాలో అంత కావాలి. అది కనీసం ఈ పాలల్లోనూ, పెరుగు, వెన్న ఇటువంటి ఆటిల్లో కొన్ని వెజిటేరియన్ ఫుడ్స్‌లో కొన్నొస్తది. అంటే యానిమల్ ఆరిజిన్ వెజిటేరియన్ ఫుడ్స్. అయి పాలు, వెన్న ఈటిలి తప్ప ఇంకేది ఉండదు వెజిటేరియన్స్‌కి. సో, హ్మ్. నాన్ వెజిటేరియన్స్ కంటే ఫిష్‌లో చాలా ఉంటుంది బి12. ఇలా ఏదైనా సరే మటను, చికెను ఏది వండుకున్నా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళలో కూడా సరింగా తినక, సరింగా వాడక కుకింగ్ ప్రాక్టీస్ సరింగా లేక వాళ్ళతో కూడా బి12 డెఫిషియన్సీ వస్తూ ఉంది. కానీ మెయిన్ ఏంటంటే ఆకుకూరల్లో బి12 చాలా తక్కువగా ఉండటం వలన మనకొచ్చేది ఒకటే మెయిన్ సోర్స్ పాలు, వెన్న, నెయ్యి ఈటిల ద్వారానే వస్తది కాబట్టి, అది కొంచెం జాగ్రత్తగా వాడుకునేలాగా ఉండేలా ఉంటే బి12 డెఫిషియన్సీ తగ్గుద్ది. అంటే ఇంకోటి కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు. కొంతమంది ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటున్నారు. సో, తీసుకున్న కొద్ది రోజులు బానే ఉంటున్నారు. మళ్ళీ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా తరచూ రావటానికి రీజన్స్ ఏముండొచ్చు? వాళ్ళ బాడీలోని ఈ బి12 అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా లేకపోయి ఉండొచ్చా? అలా లేకపోవటానికి కూడా రీజన్ ఏమై ఉండొచ్చంటారు? అంటే ఇప్పుడు డైలీ రిక్వైర్మెంటు కంపల్సరీ ఉండాలమ్మా బి12. ఆ డైలీది మనకి ఆహారం ద్వారా రావాలి. ఇంకోటి బి12తో ప్రాబ్లమ్ ఏంటంటే అది బాడీలో ఎక్కువగా నిలవ ఉండదు. మనం సప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఇయన్నీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ నీటిలో కరిగే వైటమిన్‌లు. హుహు. ఏ ఏ మ బి బి కాంప్లెక్స్ అన్నీను బిను, సిను నీటిలో కరిగేవి. అవి ఉత్తుత్తినే ఇదైపోతాయి. ఎక్కువ ఎండబెట్టినా పాడైపోతాయి ఇలా ఉంటదనమాట. అందుకని చాలా మటుకు ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారిప్పుడు. ఇప్పుడేంటి ఏదైనా సరే బి12 తోటి ఇప్పుడు ఫార్టిఫైడ్ ఫుడ్స్ వస్తున్నాయి. అది వాడుతూ ఉంటే బి12 కొంచెం తగ్గుతూ ఉంటదని. హ్మ్. అదే ఇంకోటేంటంటే పాలల్లో.
పాలు కూడాను ఎక్కువ వెన్న, ఈను తీసేసి లేకుండా ఎక్కువ మరగపెట్టకుండా అటువంటివి ఉన్నా కూడా కొంత బి12 ఒంటికి పడుతూ ఉంటుంది. హ్మ్. కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం బి12 డెఫిషియన్సీ అంటే సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బి12 తక్కువైపోతే అది పర్నీషియస్ అనీమియా అంటాం. హ్మ్. ఇప్పుడు ఆ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో దాని సైజు మారిపోతాయి. అంటే మామూలు ఎనీమియాలోనేమో అవి తగ్గుతూ ఉంటాయి. హ్మ్. కానీ ఇందులో ఏంటంటే సైజు మారిపోయి దాని షేపులు మారిపోయేటప్పటికి డిఫరెంట్ అది పర్నీషియస్ ఎనీమియా అని నంబర్ కూడా తగ్గిపోద్ది. అందుకని చాలా రిస్కీ బాడీకి. కానీ బి12 డెఫిషియన్సీ అనేటువంటి కంపల్సరీ ఇంజెక్షన్‌లన్నా ఇస్తారు. లేకపోతే ఏదన్నా సప్లిమెంట్స్ అన్నా ఇస్తారు. అవి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు ఆహార పదార్థాల ద్వారా ఎక్కువగా వచ్చేదేంటంటే పాలల్లోనే బి12 దొరుకుతూ ఉంటది. కొన్ని కూరగాయలు అంటే ఎక్కువ ఎండబెట్టకుండా లేకపోతే ఉడకబెట్టకుండా ఉన్న ఆటిల్లో కొంచెం బి12 వస్తూ ఉంటది. హ్మ్. అది అది ఆలోచించి మనిషికి సరిపడగా రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. బి12 తగ్గితే నరాల బలహీనత వస్తది అని అంటారు. నరాలకి బి12కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఉంటుందమ్మా. ఎందుకంటే అన్ని ఇన్‌ఫాక్ట్ బి వైటమిన్స్ అన్నీ నరాలకు దెబ్బతింటాయి. హుహు. బి12 ఒకటే కాదు. బి12కి ముఖ్యంగా ఏంటంటే రక్త కణాలని అది పెరగనివ్వవు. దాని సైజు మార్చేయడం వలన మనిషికేమో అది పర్నీషియస్ అనీమియా అంటాం. ఎందుకంటే ఈ రక్త కణాలు సైజు తగ్గుద్ది. దాని షేపులు తగ్గుతాయి. ఇంకోటేంటంటే నంబర్ కూడా తగ్గిపోతాయి. హ్మ్. ఆ రెడ్ సెల్స్ ఎప్పుడైతే మన నంబర్ తగ్గి ఇదైపోతే మనిషికి వాళ్ళకి పీల్చే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చేస్తాయి. అందుకని అది ఓకే. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మామూలుగా ఏదో బాడీలో కొంచెం తక్కువైంది, ఎక్కువైంది ఒక న్యూట్రియంట్ అంటే అది మనం ఏదన్నా ఆహార పదార్థంగా తీసుకోవచ్చు. ఇది రక్త కణాల షేపులే మారిపోద్ది బి12 డెఫిషియన్సీ వస్తే. అది హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. అందుకని బి12 డెఫిషియన్సీ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా కంపల్సరీ ఇంజెక్షన్‌లన్నా ఇస్తారు. టాబ్లెట్స్ కంటే ఇంజెక్షన్‌లు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. హ్మ్. ఆ ద్వారా అన్నా రావాలని చెప్పి. ఆహారపరంగా ఏంటంటే కూరగాయలు వాటిల్లో ఇప్పుడు గింజ ధాన్యాలని మొలకెత్తించిన ఆకుకూరలేమో ఎక్కువ కడగి ఉడకపెట్టి చేయకుండా పచ్చివి సాలడ్స్ లాగా తీసుకున్నా కొంత మట్టుకు వస్తూ ఉంటది. ముఖ్యంగా బి12 ఏంటంటే యానిమల్ ప్రొడక్ట్స్‌లో వస్తది. హ్మ్. మటను, చికెను ఇయన్నీను అందులో కొవ్వు ద్వారా ఆటిల్లో ఎక్కువగా వస్తది కాబట్టి శాకాహారులకి కొంచెం ప్రాబ్లమ్. అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని బి12 వచ్చేలాగా చూసుకోవాలి. రైట్. సో, మేల్ అండ్ ఫీమేల్‌లో ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ అలా ఏమైనా ఉంటుందా? మేల్ అండ్ ఫీమేల్ అంత డిఫరెన్స్ ఇప్పటివరకు ఏమి దీంట్లో లేదు. చూడలేదు గానీ, ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఒకటి పిల్లల్ని లాక్టేషన్‌లోను పిల్లలు పాలిచ్చి చేస్తారు. అదొక ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉంటది. ఎనిమిక్‌గా ఉంటారు. ఆల్రెడీ ఎనీమిక్‌గా ఉంటారు. అంటే ఎనీమిక్ అంటే ఐరన్ డెఫిషియన్సీ కాదు. బి12 డెఫిషియన్సీ వలన ఎనీమిక్ అవుతారు. హ్మ్. దానివలన తినే ఆహారంలో కొంచెం ఆహార పదార్థాలు అవి వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి. హ్మ్. అది మెయిన్ ముఖ్యంగా లేడీస్‌లో మటుకు ఇంకా దాని తప్ప ఇంకా అంటే మిగతా మనం ఇప్పుడు నాకు బి12 డెఫిషియన్సీ వచ్చిందని ఎలాంటి లక్షణాలతోటి నేను కనుక్కోగలుగుతాను? అంటే తెలుసుకుంటేనే కదా మనం డాక్టర్‌ని అప్రోచ్ ఇప్పుడు అవ్వగలుగుతాం. బి12 డెఫిషియన్సీ వస్తే మనిషి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. ఆయాసం ఇది చేయకుండా తర్వాతేమో నువ్వు గబగబా నడుస్తూ ఉంటే నీకు ఆ స్టామినా ఉండదు. కళ్ళు ఇలాంటి తిరగడం ఆ! లాంటిదేమన్నా? ఆయాసం వస్తూ ఉంటది. తర్వాతేమో నీకు జనరల్ ఎనర్జీ ఉండదు. హ్మ్. ఇబ్ ఇబ్ మళ్ళీ ఇంకోటి చాలా ఇది కింద అబ్బా! ఏం చేస్తాం అని చెప్పి ఓ లెథార్జిక్‌గా ఇప్పుడు చెయ్యాలా అన్నట్లుగా ఉంటది. ఇంకొకటి ఈ రక్త కణాలు ఎప్పుడైతే సైజు తగ్గిపోతాయో మనిషి యొక్క ఆహ్, కెపాసిటీ అంటే ఎనర్జీ బిల్డింగ్ కెపాసిటీ ఏంటి? మనిషికేమో ఏమైనా జబ్బులొస్తే ఎదుర్కొనే ఆ కెపాసిటీ అయన్నీ తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ దాని గూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ చాలా తక్కువొస్తది. దానివలన ఏమైపోద్ది కొంచెం ఏం తేడా వచ్చినా వీళ్ళకి ఒక రకమైన జబ్బులా వస్తూ ఉంటది. హ్మ్. ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. హ్మ్. కంపల్సరీ బి12 ఏమాత్రం తక్కువున్నా ఇంజెక్షన్సే ఇస్తున్నారిప్పుడు. ఫుడ్ ద్వారా కంటే ఇంజెక్షన్ ద్వారా అంటే కాన్సంట్రేటెడ్ బి12 తీసిస్తున్నారు. లేకపోతే ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోమంటున్నారు. బి12 ఫార్టిఫై చేసిన ఫుడ్స్ తీసుకుంటే అట్లా బి12 వస్తూ ఉంటది. ఎందుకంటే హ్మ్. అది శాకాహారులకి. హ్మ్. మాంసాహారులకి ఎలాగో నాన్ వెజ్ ఫుడ్ ఏది తిన్నా సరే వాళ్ళకి ఆటోమేటిక్‌గా బి12 వస్తది. బట్ థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో, బి12 డెఫిషియన్సీ ఉండటం వల్ల ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అండ్ ఎలాంటి ఫుడ్ ద్వారా దాన్ని తీసుకునే అవకాశం హ్మ్. ఉంటుంది. ఈ విషయంలో కూడా అవగాహన కల్పించినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్స్.